భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి దివ్య పాద పద్మంకు నా శతకోడును. నా పేరు వీరారెడ్డి, మాది ఎర్రగట్టు. పోయిన దసరాకి దసరా సందర్భం దసరా దగ్గర మా బంధువులైన వాళ్ళు పూజ పెట్టుకుంటుంటే పిలిస్తే వెళ్ళాము. మేము ఆ పూజ చూసాము. చూసిన తర్వాత మాకు ఇలా ఇబ్బందులు ఉన్నాయని పవిత్రమ్మ గారిని అడిగితే ఇలా పూజ పెట్టుకోమని చెప్పారు. తర్వాత పూజ పెట్టుకున్నాము. పూజ పెట్టుకున్న తర్వాత ఈ పొలంలో కలుపు మందు కొట్టడానికి పెట్లేర్ షాప్ పోయి మందు తెస్తే వాళ్ళు వేరే మందు ఇచ్చారు. ఆ మందు ఇస్తే పొలం మొత్తం ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత పవిత్రమ్మ గారిని అడిగితే ఏం కాదయ్యా, మంచిగానే ఉంటుందని చెప్పారు. తర్వాత వేరే మందులు ఎన్ని చల్లినా ప్రయోజనం లేదు. తర్వాత వేరే మళ్ళీ పెట్లేర్ షాప్ పోతే వేరే ఇచ్చారు. ఎన్నో ఆడొక మొక్క ఎడొక మొక్క ఉంది. ఆ మొక్కతో వరి పైరు బాగానే ఎదిగింది, అనుకున్న దిగుబడి కూడా వచ్చేసింది. ఈ స్వామివారి ధ్యానం చేసుకోమని చెప్పారు. పంట దిగుబడి బాగానే వచ్చింది మాకు. తర్వాత మా భార్య అనారోగ్యం బాగా గురైంది. కరోనా తర్వాత బాగా యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఈ ఎన్నో డాక్టర్ల దగ్గర పోయాము. సైకాటిస్ట్ కాడికి అటు ఇటు తిరిగినా ఫలితం లేకపోయింది. తర్వాత స్వామివారి ధ్యానం చేస్తూ ఉన్న తర్వాత క్రమేపీ చిన్నగా తగ్గిపోయింది. మా బాబు అమెరికా పోవాలని మేము కోరుకున్నాం ఒక పూజ పెట్టుకున్నాక. అయితే నేను ధ్యానం చేసుకుంటే స్వామివారు కలలో వచ్చి, అమ్మా ఏమీ కాదు, నీ కొడుకు నేను పంపిస్తాను అని చెప్పాడు. చెప్పి ధ్యానం చేసుకొని స్వామివారికి రోజు ధ్యానం చేసి సుబ్రహ్మణ్య షష్ఠికి వెళ్ళిన తర్వాత స్వామివారు ఒకరోజు కళలో వచ్చి, అమ్మ నీ మీన నాగదోషం ఉంది, తీసి వేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత స్వామివారి మార్గంలో నేను నడిచిన తర్వాత ఎప్పుడైనా స్వామివారిని నమ్ముకున్న తర్వాత ఏది కింది కాదు, మంచిగా జరిగిద్ది. నా కొడుకు మంచిగా వీసా వచ్చింది, అమెరికా వెళ్ళిపోయాడు, మంచి జాబు చేసుకుండు. ఎప్పుడైనా స్వామివో దయచేసి అందరూ నమ్ముకోండి, ఏమి కాదమ్మా. ఓం శ్రీ రామదూత స్వామి వారికి.